కృష్ణా జలాలపై ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నీటిపారుదల నిపుణులు హాజరయ్యారు. జల పంపకాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కౌన్సిల్ ముందు ఉంచుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అపెక్స్ కౌన్సిల్లో జరుగుతున్న చర్చపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? దాదాపు 2 గంటలుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. దీంట్లో ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, వారితో పాటుగానే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు, ఇంజనీరింగ్ చీఫ్లు, వీరితో పాటుగా కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించిన చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, ఆయనతో పాటుగా ప్రధాన ముఖ్య కార్యదర్శి అమర్జిత్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నీటిపారుదలకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఏ నదులు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది అంశంతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ కార్యదర్శులు అందించడం జరిగింది. వీరి ప్రజెంటేషన్ తర్వాత ముఖ్యమంత్రులు తమ వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మీటింగ్ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ భేటీలో చూసుకుంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పడినటువంటి ఈ అపెక్స్ కౌన్సిల్ అనేది ఉన్నత స్థాయి మండలిగా పేర్కొనవచ్చు. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాలను అవకాశం ఉన్నంత వరకు 2 రాష్ట్రాల మధ్య సర్దుబాటు అయ్యే వ్యవహారము, ఒకవేళ అక్కడి తేలని పక్షంలో అపెక్స్ కౌన్సిల్ కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన ఏర్పడినటువంటి అపెక్స్ కౌన్సిల్ లో వీటన్నిటికి సంబంధించిన పరిష్కారాలు చూసుకోవాలనేది విభజన చట్టంలో పేర్కొంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు, ఈ 2 ప్రాజెక్టుల పైన కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను అపెక్స్ కౌన్సిల్ ద్వారా ఈ వివాదానికి తెరదించాలని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి వివాదాలకు పరిష్కారం చూపేలా చూడాలని, దీనికి అనుగుణంగా అవకాశం ఉన్నంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. దీనికి అనుగుణంగానే ఈ రోజు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారత్ అధ్యక్షన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇరు రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను, తమ వాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు 3 స్థాయిల్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు వినిపించినప్పటికీ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్నటువంటి 2 ఎత్తిపోతల పథకాలు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాల పైన ప్రధానంగా అభ్యంతరాలు లేవనెత్తుతూ ఆంధ్రప్రదేశ్ తన వాదనలు కొనసాగించింది. అదేవిధంగా ఈ 2 ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చూసుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు హంద్రీ నివాస్ కావచ్చు, గాలేరు నగరి, ఇట్లా దాదాపు 10 ప్రాజెక్టుల వరకు అవకాశం ఉంది. ఈ 10 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రస్తావన రాష్ట్ర విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో 10వ పేరాలో పేర్కొనడం జరిగింది. సో ఈ 10వ పేరాలో పేర్కొన్న దాని ప్రకారం చూసుకుంటే హంద్రీనివా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఇటువంటి ప్రాజెక్టులన్నీ జాబితాను పొందుపరచడం జరిగింది. కానీ పాలమూరు, రంగారెడ్డి, డిండికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల ప్రస్తావన ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇవి 2 కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సిన అవసరం ఉందని, ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు కావచ్చు, లేదు కేంద్ర జలవనరుల శాఖ సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఎటువంటి అనుమతులు ఇప్పటి వరకు తీసుకోని కారణంగా ఇవి 2 ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులుగానే పరిగణలోకి తీసుకోవాలని, కనీసం అపెక్స్ కౌన్సిల్ దృష్టికి, కేంద్ర జలవనరుల మంత్రి దృష్టికి కూడా ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లుగా తెలంగాణ ఇప్పటి వరకు చెప్పలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలు తెలపాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి మిగులు జలాలు, పోలవరం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఏ విధంగా అయితే ఉందో 45 టీఎంసీలు, దాంతో పాటుగానే ఇప్పుడు పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాజెక్టు కుడికాలో నుంచి ఉపయోగించుకొని పట్టిసీమ ద్వారా దాదాపు 80 టీఎంసీల వరకు నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేస్తూ కృష్ణాలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తోంది. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాదనల ప్రకారమే పట్టిసీమ కూడా
కొత్త ప్రాజెక్టుగానే పరిగణలోకి తీసుకొని దాని ప్రకారమే నీటి పంపకాలు చేయాలని తెలంగాణ ప్రధానమైనటువంటి వాదనకు ఆంధ్రప్రదేశ్ సమాధానం చెప్తూ వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సమాధానాలకు విరుద్ధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా తన వాదనలు వివరించింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే పాలమూరు డిండి ప్రాజెక్టులు రెండు కూడా కొత్త ప్రాజెక్టులు కాదని గత ప్రభుత్వాలు హయాంలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి సర్వేలు జరిగాయి. అదేవిధంగా సర్వే జరపడానికి సూత్రప్రాయ అంగీకారం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పుడే తొలి దశ నిర్మాణ పనులు చేపట్టినందున ఈ రెండు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులుగా పరిగణలోకి తీసుకోవద్దని, ఈ ప్రాజెక్టుల ద్వారా తరలించాల్సినటువంటి 90 టీఎంసీలని 90 నుంచి 150 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, నీటి పంపకాల్లో ఎక్కడ తేడా లేకుండా తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటా నుంచే వీటిని ఉపయోగించుకుంటున్నట్లుగా తెలంగాణ చెప్పడం జరిగింది. మరోవైపు పోలవరం ద్వారా ఇచ్చేటువంటి నీటితో పాటుగా పట్టిసీమ ద్వారా కూడా దాదాపు 40 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాలని, దీనివల్ల గోదావరిలో ఉపయోగించుకునేటువంటి నీటి వాటా తెలంగాణకు పెరుగుతుంది. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఈ రెండు పంపకాలు జరగాల్సి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ అటువైపు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ప్రధానంగా తమ వాదనలు స్పష్టంగా వినిపించడం జరిగింది. దీంతో పాటుగానే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో గోదావరి కావచ్చు, కృష్ణా మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నాగార్జున సాగర్, శ్రీశైలము, పోలవరము, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇట్లా ప్రాజెక్ట్ వైజ్ గా ఇప్పటికే రెండు నదులపైన రెండు యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాజమాన్య బోర్డులు విధి విధానాలు ఖరారు చేయడం కూడా జరిగింది. బోర్డులకు సంబంధించిన విషయంలో నీటి విడుదల విషయంలో బోర్డులు నిర్వహించేటువంటి నీటి విడుదల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించాలని టెలిమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి టెలిమెట్రిక్ విధానం ద్వారా వచ్చే నీటి లభ్యత ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది, ఈ అంశాలన్నిటిపైన ఒక స్పష్టమైన పారదర్శకమైనటువంటి విధానాన్ని ఈ రోజు రూపొందించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం సుప్రీంకోర్టు కేసులో దాఖలైనటువంటి ప్రాజెక్టుల వివరాలపైన, ఆ ప్రాజెక్టుల ద్వారా నీటి పంపకాలపైన ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగానే రిజర్వాయర్లకు రెండు రాష్ట్రాల్లోని రెండు నదులపై వచ్చేటువంటి రిజర్వాయర్ల వారీగా వచ్చే నీటిని ఏ విధంగా లభ్యత అవుతుంది, వాటిని ఏ విధంగా పంచుకోవాలనేటువంటి వ్యవస్థను తీసుకురానున్నారు. అదేవిధంగా ఏడాదిలో రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు ఏ విధంగా జరిగాయి, వాటికంటే ఎక్కువ తక్కువ ఏ విధంగా వాడుకుంటున్నారు, ఎక్కువ తక్కువ నీటిని ఏ విధంగా తీసుకువెళ్తున్నారు అంశానికి ఇకపై తావు లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక రకంగా ఆమోదయోగ్యంగానే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగానే గోదావరి నుంచి తరలించేటువంటి నీటి విషయం పైన ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంది. దీనిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏవైతే తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టులు, ఈ రెండు విషయంలోనే ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంటుంది. అవకాశం ఉన్నంత వరకు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే ఈ వివాదానికి తెరదించాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఉమాభారతి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు రాష్ట్రాలు ఈ నిర్ణయానికి అంగీకారం కాకపోతే తిరిగి ప్రధాని వద్దకు ఈ అంశాన్ని మరొకసారి ప్రధాని వద్ద తేల్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సమావేశంలో ఈ రోజు జరిగేటువంటి అన్ని అంశాలు ఏవైతే చర్చలిస్తున్నారో, శశిభూషణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషిలు ఇరువురు కూడా చాలా స్పష్టమైనటువంటి ఇరు రాష్ట్రాల వాదనలతో కూడినటువంటి అన్ని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించడం జరిగింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా శశిభూషణ్ కుమార్ జోషిలు వివరించిన దానికంటే మరికొన్ని పాయింట్లను యాడ్ చేస్తూ, మరికొన్ని పాయింట్లను జోడిస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు, నీటికి సంబంధించిన విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి లభ్యత, ఏ నదుల ద్వారా నీటి లభ్యత వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని నదులు ఉన్నాయి, తెలంగాణలో ఏ నదుల నుంచి నీటి విడుదల జరుగుతుంది, నీటి వ్యవసాయము ఇతరత్ర అవసరాల కోసం నీటి వాడకాలు జరుగుతాయి. అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన నీటి వినియోగం విషయంలో ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉండాలి అనేటువంటి ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఈ ఖరారైన వాటన్నిటినీ కూడా ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వివాదాలు ఏమున్నాయో వాటన్నిటిని ఇప్పుడు ఒక
జాబితా రూపొందించి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టే విధంగా కేంద్రం దీనికి అనుగుణంగానే విధి విధానాలు రూపొందించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే మీటింగ్ పూర్తయిన తర్వాత, అపెక్స్ కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఉమాభారతి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో ఈ రోజు ఏ అంశాలపై చర్చించారు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనే దాని అన్నిటిని కూడా వివరించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.